ఇది యొక్క వెనకాల బ్యాక్గ్రౌండ్. సో ఇంత అద్భుతంగా మనకి మీ సంకల్పం ఇంత చక్కగా నెరవేరినందుకు ఆయేషాకి అలాగే సాంబశివరావు చెన్నకేశ్ వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. బట్ మనందరికీ వేడుక చేసుకోవడం అలవాటే కదా పని చేసిన తర్వాత. ఇదంతా మాది ఒక పెద్ద వసుదైక కుటుంబం అండి. 97లో మాకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్నో యజ్ఞాలు ఎన్నో చేస్తాం. కానీ ఎవరు కూడా ఒక కుటుంబంలో ఉంటాం. మొత్తం ఒక వసుదైక కుటుంబం అంతేనా? ఇక్కడ ఉన్న పిల్లలందరూ వీళ్ళందరూ 30 ఏళ్ళ క్రితం వచ్చిన వాళ్ళు. కొత్త వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. ఏ పని అయితే చెప్తారో రాఘవరావు గారు వాళ్ళందరికీ డివైడ్ చేసేస్తారు పని. ఆ పని ఎవరి పనిలో వాళ్ళకు ఆ పోర్టుఫోలియోలు ఇచ్చేస్తారు, వాళ్ళందరూ వాళ్ళు చేసేస్తుంటారు. అంతా ఎవరికి వాళ్ళు ఒక వసుదైక కుటుంబంలో కలిసి పని. మన దగ్గరికి ఏ విషయం దగ్గరికి రాదంట. దాన్ని మనం ఎప్పుడు ఎస్ఎండో నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్ పత్రిక నేర్చుకున్నాను నేను, పత్రిక దగ్గర నేర్చుకున్నాను సార్ అది. ఎందుకంటే సార్ ఏ విషయంలో లాస్ట్ మినిట్లో చూసాను సార్. 108 గంటలు అఖండ ధ్యానం చేస్తే ఇండియన్ వాయిస్ రికార్డ్ అవార్డు ఇస్తాకని అక్కడ రమ్మంటే సార్ శరీరం సహకరించట్లా. అక్కడ సార్ ఒక్కటే యజ్ఞం మిగిలింది లేరడకలో షర్మిలా పిరమిడ్లో ధ్యాన మహాయజ్ఞం. కుటుంబంలో వాళ్ళు విజయభాస్కర్ అందరూ వద్దన్నా సరే సార్ ఆ యజ్ఞం కోసం బస్సు ఏర్పాటు చేస్తే వెళ్ళిపోతే అప్పటి నుంచి నేను అనుకున్నాను మన దగ్గరకు శక్తి లేనిదే ఏది రాదు. సార్ నుంచి నేర్చుకున్నాను. నేను కూడా నో అనకూడదని నేర్చుకున్నాను సార్. నేను పిఎంసీకి ఇన్ఛార్జిగా ఉండాలని అనుకోను. ఎందుకంటే బాధ్యత ఎక్కువైతే మళ్ళీ మనం చేయకుండా అన్నది అందరు చేయగలుగుతామా చేయలేమా అనేది లోపల డౌట్. కానీ సార్ నాకు గురువులు ఇచ్చారు. విజయవాడ సొసైటీ అంటున్నారు తప్ప విజయవాడకే కాదు కదా, విజయవాడ అర్బన్ సిటీ మొత్తం కృష్ణా జిల్లా ఫౌండర్గా చేశారు ఆయన. తర్వాత అన్ని జిల్లాలు ప్రచారం చేశారు. రాజు గారికి, పద్మా మేడం గారికి, కృష్ణయ్య గారికి, అందరికీ, మధు గారికి, వెంకటేశ్వర గారికి, సంకల్ప హాస్పిటల్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనం ఏం లేదండి, మనం దివ్య ప్రణాళిక ప్రకారం చేస్తున్నాం. నేను చేస్తామని వచ్చాము కానీ సర్వీస్లో ఉన్నప్పుడే ధ్యానంలోకి వచ్చాను. తర్వాత రిటైర్డ్ అయినాక మన తుది శ్వాస వరకు ధ్యాన ప్రచారం చేయాలని ఎప్పుడైతే అనుకున్నామో ఇట్లా అన్ని ఊళ్ళకి వెళుతూ ప్రచారం చేస్తున్నాం. మరి అందరినీ ఎన్నో ఆత్మలు ఈ భూమి మీద దుఃఖంలో ఉన్నాయి. వాళ్ళందరినీ ప్రత్యేక బాధ్యత మనందరిది. ఆ కార్యక్రమంలోనే విశ్వ కళ్యాణం. సో సింగినగర్లో ఏదైనా ప్రోగ్రామ్ చేద్దాము అంటే కనుక మేమంతా ఒక గ్రూప్గా కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం. చెన్నకేశ్వరరావు గారు, సాంబశివరావు గారు, రఫీబాయ్, నేను, చంద్రకళ, ఇలా కొంతమంది కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం అనమాట. సో సాంబశివరావు గారు నా దగ్గరికి వచ్చి ఐషా ఇలాగా సక్సెస్ మీట్ ఒకటి చేద్దాము అని చెప్పేసి అన్నారు. ఓకే సార్ అన్న. వెంటనే నేను వెళ్తున్నాను రాఘరావు సార్ దగ్గరికి అంటే ఓకే సార్ వెళ్ళి అడగండి అని చెప్పేసి అన్నాను. వాళ్ళు ఓకే చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. చాలా హ్యాపీ సార్ వచ్చినందుకు. నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఈసారి కృష్ణయ్య సార్ వచ్చిన దగ్గర నుంచి పద్మా మేడము, రాఘరావు సార్ ఏం చెప్పినా సరే అబౌట్ పత్రిజీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నారు అనమాట. అది కొత్త వాళ్ళని పరిచయం చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, గురువుగారి గురించి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి